ఇప్పుడు సిబిఐకి అప్పగించడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఇది రైట్ పాయింట్ కిందనే లెక్క కడుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాక్ కాకుండా అసలు ఈ పనేదో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఉంది. అసలు యాక్చువల్గా ఇవాళ 2 సంవత్సరాల క్రితమే చేయొచ్చు. ఇవాళ హైకోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ ఏం చెప్తున్నాడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐగా అంటున్నాడు. మరి ఈ ఘోష్ కమిషన్ ఎందుకు? ఇంకా మీరు చాలా ఇంపార్టెంట్ లేదు కదా అసలు. అలాగే క్యాగ్ రిపోర్ట్ కూడా ఉంది. మళ్ళీ మీరు అసలు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే కాళేశ్వరంలో చాలా స్కామ్స్ అయినాయి, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఇచ్చిండు కంప్లైంట్, మన సిబిఐ కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చిండు. ప్రతిపక్ష నాయకుడుగా నేను ఖచ్చితంగా వీళ్ళని బొక్కలో వేస్తా, జైల్లో రూమ్ కట్టించినా, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పిండు. ఒక ముఖ్యమంత్రిగా ఈయన రాగానే ఇమీడియట్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయొచ్చు, అదే చేయలేదు. ఏసీబీ విచారణ చేయొచ్చు. ఇలా కాళేశ్వరం స్కామ్ విషయంలో ఆ శ్రీధర్ అనే ఒక ఇంజనీర్ ఇంటికి పోతే 200 కోట్లు దొరికాయి. అదేవిధంగా ఇంకొకటి మురళీధర్ రావు అనే ఈఎన్సీ ఇంటికి పోతే 400 కోట్లు. హరిరామ్ ఇంట్లో అంటే ఒక మామూలు ఇంజనీర్ల ఇంట్లోనే 200 కోట్లు, 400 కోట్లు, 600 కోట్లు ఏసీబీకి దొరికినప్పుడు ఈ ఈ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, స్మితా సబ్రవాల్ ఇల్లు కానీ, లేకపోతే ఈ రజత్ కుమార్ ఇల్లు కానీ, ఎంతో మంది చీఫ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, ఎంతో మంది ఇంజనీర్లు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వీళ్ళకి ఎందుకు పోలే? అట్ ద సేమ్ టైమ్ ఆదాయానికి మించిన ఆస్తులుంటే ఎవరినైనా బొక్కలో వేయచ్చు. స్పీకర్ పర్మిషన్ తీసుకుని హరీష్ రావు ఇంటికి ఎందుకు పోలే ఏసీబీ? మరి ఇంతమంది అవినీతి ఆరోపణలు. ఇప్పుడు ఒక మామూలు కింద అటెండర్ లెవెల్లో, లో లెవెల్లో ఉన్న ఇంజనీర్ ని పట్టుకుంటేనే 100 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు దొరికినప్పుడు అసలు వాడి దగ్గర ఎంత దొరుకుతాయి? మెగా కృష్ణారెడ్డి ఇంట్లో, రజత్ కుమార్ ఇంట్లో కూతురు పెళ్లి అయితే మెగా కృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్న 3 తాజ్ హోటల్ బుక్ చేసి పలక్నామా ప్యాలెస్ లో 3 రోజులు విందిచ్చిండు. ఒక ప్లేట్ 30,000, 20,000 విందిచ్చిండు. అంటే ఇప్పుడు బంతి ఇటు నుంచి బీజేపీ కోర్టులో తన్నినట్టు అనిపిస్తున్నదా? అదేమైనా స్ట్రాటజీ ఏమైనా ఉండొచ్చా? ఇది క్లియర్ సార్. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో ఒకటే నడుస్తుంది, మోడీ, అమిత్ షా నడుస్తుంది. పేరుకు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ ఇవాళ మోడీ, అమిత్ షా గట్టిగా స్విచ్ నొక్కితే రిమోట్ ఏ పార్టీలో అయినా బల్బ్ వెలుగుతుంది, బల్బ్ ఆరిపోతుంది. నిన్నగాక మొన్న డీకే శివకుమార్ RSS పాట పాడిండు, చూసినామా లేదా మనం? డీకే శివకుమార్ ఎప్పుడు బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అస్సాం సీఎం కాంగ్రెస్ పార్టీలో ఉన్న హేమంత్ బిశ్వాస్ వచ్చి బీజేపీలో చూస్తున్నాడు. ఇవాళ మమతా బెనర్జీ అంత టైట్ ఫైట్ చేసినామా దెబ్బకి అన్ని మూసుకొని కూర్చొని ఉంది. ఇవాళ తప్పులున్న రాజకీయ నాయకులు, కేసులున్న రాజకీయ నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా బీజేపీ ప్లే చేస్తుంది. బీజేపీకి దూరపు శత్రువు, దగ్గర శత్రువు ఉంటాడు. శివసేన అంతకుముందు దగ్గర మిత్రుడులాగా కనబడ్డాడు, కానీ ఇవాళ దూరపు శత్రువు అయిపోయాడు, దగ్గర శత్రువు అయ్యాడు. ఇవాళ ఇక్కడ రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఉంది. ఈ బీఆర్ఎస్ అనేది క్లోజ్ చేస్తేనే బీజేపీ అనే దానికి టిక్ ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ప్రజల ఆప్షన్ ఎవరి వైపు చూడాలి? ఐదర్ బీఆర్ఎస్ లేదంటే బీజేపీ. బీజేపీకి ఇక్కడ స్థానిక నాయకత్వం బలపడాల్సినంత బలపడకపోవడం వల్ల అక్కడ చాలా పార్టీలను మింగుతుంది. అది బీజేపీ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే సొంతంగా నాయకులను తయారు చేసుకోదు, వేరే నాయకులన్నా తెచ్చుకుంటున్నారు, లేకపోతే వేరే పార్టీలన్నా మింగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఏం జరిగింది, అస్సాంలో ఏం జరిగింది, చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీఎం ఉండి 2 సంవత్సరాల క్రితమే ఆయన సిబిఐకి ఇచ్చి ఉంటే ఈ పార్టీకల్లా కేసీఆర్ మీద అవినీతి ఆరోపణ అయ్యేది. కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు జైల్లో కూర్చోబెట్టేటోళ్ళు. కొండను దవి ఎలకని పట్టినట్టు పీసీ ఘోష్ కమిషన్ కన్నా ముందు మీరు అన్నట్టు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఓపెన్ పబ్లిక్ గా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. కాగ్ రిపోర్ట్ ఉంది. మరి కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2 సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీసే కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఆఫీసర్లు ఉన్నారని చెప్పారు, ఇరిగేషన్ మినిస్టర్ ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ ఇంతమంది ఇన్వాల్వ్ అయినారని చెప్పినాక మీరు ఏదలుచుకుంటే మీరు అప్పుడే సిట్ వేయచ్చు. యాక్షన్ తీసుకోదలుచుకుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాని బేస్ మీద తీసుకోవచ్చు, విజిలెన్స్ కమిషన్ మీద తీసుకోవచ్చు, కాగ్ మీద తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇవ్వడం వెనక 2 సంవత్సరాలు విలువైన కాల యాపన ఎందుకు చేశారు అంటే కాళేశ్వరం కుంభకోణంలో వచ్చిన ఆధారాలన్నీ మాయం చేసిర్రా, అంత అవకాశం ఇచ్చిరా అనేది ప్రజల్లో అనుమానం కలుగుతుంది. రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం అయితే మరి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఏం చెప్తున్నారు? సిబిఐ అనేది మోడీ జేబు సంస్థ, దీనికి రాహుల్ గాంధీ చెప్పకుండా ఆయన డెసిషన్ తీసుకున్నా అనుకోవాలా? మరి ఇప్పుడు అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీని ఆయనేమో జేబు సంస్థ అంటుండు, మరి ఆయనకు తెలియకుండా అయిన స్టేట్మెంట్స్ అంత ఈజీగా ఇస్తారని అయితే అనుకోలేము. ఒకవేళ ఇక్కడి నుంచి వాళ్ళు బీజేపీ కోర్టులో వేసి రేపొద్దున ఎలక్షన్స్ లో ఈ కేసును ముందుకు తీసుకుపోకపోతే వాళ్ళనే తప్పు పట్టొచ్చు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఏమైంది, కవితను అరెస్ట్ చేస్తలేరని 23 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ నష్టపోయింది, కాంగ్రెస్ లాభపడ్డది. సో అట్లా రేపటి ఎలక్షన్స్ లో దీన్ని ఏమైనా వాడుకునే స్ట్రాటజీ ఏమైనా ఉండొచ్చా?
ఇప్పుడు సింపుల్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇవాళ ఆయన సిబిఐకి ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ జుట్టు బీజేపీ చేతిలోకి వెళ్తుంది. ఇవాళ సిబిఐ ఎవరు అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే వింటది, మోడీ గారు చెప్పినట్టే వింటది. ఈయన ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమా, బీజేపీకి లాభమా? ఎవరికి లాభం? అంటే బీజేపీకి రూట్ క్లియర్ చేస్తున్నట్టే కదా. బీఆర్ఎస్ అనే దాని జుట్టు